1500 years బ్యాక్ ఇదొక మహానగరం, ఒక సామ్రాజ్యం. ఇవే అప్పటి రాజులు నడిచిన వీధులు, పండితులు పలికిన మండపాలు, పూజలందుకున్న ఆలయాలు, శిల్పులు చెక్కిన చరిత్రలు, ఇప్పటి మనకి మిగిలిన జ్ఞాపకాలు. ఇదే మన బదామి. ఇక్కడికి అడుగు పెట్టగానే నాకు టైం ట్రావెల్ చేసినట్లుగా ఉంది. 250 మిలియన్ ఇయర్స్ బ్యాకే ఈ కొండలు మన కోసం దారులుగా మారాయి. వీటి మధ్య నడుస్తుంటే చరిత్రే ఒక నీడలా నా వెనక నడిచినట్లుగా అనిపించింది. ఇక్కడి విగ్రహాలు లేని గుడులు, ఈ ముఖాలు లేని దేవతలు, నాశనమైన కళ, ఇదంతా చూస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన: ఇదంతా జరగకుండా ఉంటే బాగుండేది. ఈ భూతనాథ ఆలయాన్ని చూస్తుంటే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. బదామి మధ్యలో ఉన్న ఈ సరస్సు పేరు అగస్త్య లేక్. ఇది బదామికి హార్ట్ లాంటిది. బదామిలో మోస్ట్ ఫేమస్ ఈ కేవ్. ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ లో చెక్కిన ఈ స్తంభాలు, ఒక్కచోటే శివపార్వతులను, విష్ణు లక్ష్మీలను చెక్కిన విగ్రహాలు, అలాగే అర్ధనారీశ్వర విగ్రహాలు మరియు మహిషాసుర మర్దిని విగ్రహము, ఇవన్నీ ఇక్కడున్న శిల్పకళకి ఒక ఎత్తైతే, ఒక్కటే రాయిపై 18 చేతులతో చెక్కిన ఈ శివతాండవ నటరాజ విగ్రహం బదామి యొక్క మాస్టర్ వర్క్. మీరిక్కడికొచ్చినప్పుడు ఒక్కసారి ఈ గుహలో ఓం అని చూడండి. ఈ గుహ మొత్తం స్పందిస్తుంది. మరి ఇంత చరిత్ర కలిగిన ఈ బదామిని